బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యుధిష్ఠిరుడు ఏకాంతంలో ఉండగా ఆయన ఏకాంతాన్ని భంగపరిచిన దోషం అర్జునుడికి వచ్చింది. దాన్ని పోగొట్టుకోవటానికి అన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను మీరు ఏకాంతంలో ఉండగా లోనికి వచ్చాను, మనం పెట్టుకున్న నియమాన్ని నేను దాటాను కనుక ఆ దోషం పోవాలంటే నేను వనవాసం చేయాలి, అనుమతి ఇవ్వండి అన్నాడు. యుధిష్ఠిరుడు, అర్జున, నువ్వు చేసింది తప్పు కాదు, పైగా నువ్వు ధర్మకార్యం చేశావు, అందువల్ల దోషం లేదు, చింతించకు అని అర్జునుడికి చాలా నచ్చజెప్పాడు. కానీ అర్జునుడు అందుకు అంగీకరించలేదు. ధర్మరాజుతో, అన్నగారు, మీరు నాపై ప్రేమతో ఇలా అంటున్నారు, బ్రాహ్మణ్ణి రక్షించటం ధర్మకార్యమే అయినా మీరు ఏకాంతంలో ఉండగా లోపలికి రావటం దోషమే కదా. నవ్యాజేన చరేత్ ధర్మం, నవ్యాజేన చరేత్ ధర్మం ఇతి మే భవతః శ్రుతం, ఇతి మే భవతః శ్రుతం న సత్యాత్ విచలిష్యామి, న సత్యాత్ విచలిష్యామి సత్యేనాయుధ మాలభే, సత్యేనాయుధ మాలభే. అన్నగారు, ధర్మపాలనలో సాకులు పనికిరావని మీ వల్లే తెలుసుకున్నాను. నేను సత్యవ్రతంలోనే ఆయుధాలను పొందాను కనుక సత్యాన్ని విడిచిపెట్టలేదు. అడవికి వెళుతున్నాను, అనుమతి ఇవ్వండి అన్నాడు. యుధిష్ఠిరుడు చేసేది లేక అనుమతి ఇచ్చాడు. దీనితో అర్జునుడు ధర్మతత్పరత తెలుస్తూ ఉన్నది. మరొక సందర్భంలో ఊర్వశి స్వయంగా వచ్చి అర్జునుడిని వరించింది. అప్పుడు అర్జునుడు ఆమెను తల్లి అని సంబోధిస్తూ ఇలా చెప్పాడు, అమ్మా పెద్ద తల్లి, నువ్వు మా పూర్వజుడైన పురూరవుడి పత్నివి, నీ వల్లే మా వంశం ఇంతగా పెరిగింది, అందుకని నువ్వు పెద్ద ముత్తైద తల్లి. నువ్వు, నేను ఇంద్రసభలో నిన్ను చూస్తూ మనస్సులోనే నమస్కరించుకున్నాను, నాన్నమ్మ నాన్నమ్మ నాన్నమ్మ. నువ్వు దేవేంద్రుడన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను నా దగ్గరకు పంపాడు. నువ్వు నాకు తల్లివి, నన్ను క్షమించు అన్నాడు. ఈ ఘట్టం అర్జునుడు జితేంద్రియత్వాన్ని తెలుపుతుంది. ఊర్వశి అర్జునుడి మాటలు విని కోపించి, ఓ అర్జున, నువ్వు 1 సంవత్సరం నపుంసుడిగా ఉండు అని చెప్పించింది. అయినా అర్జునుడు చలించలేదు. ఇది అర్జునుడి ధీరతను చెబుతూ ఉన్నది. ఇన్ని సద్గుణాలు అర్జునుడిలో ఉన్నాయి కనుకనే శ్రీకృష్ణుడు తన ప్రాణమైన సుభద్రాదేవిని అర్జునుడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా కృష్ణార్జునులు ఇద్దరూ భావమరుదులయ్యారు. కృష్ణుడికి అర్జునుడిని తనలోనే కలిపేసుకోవాలని లేదా తానే అర్జునుడిలో కలిసిపోవాలనేంతగా ప్రేమ ఉండేది. కృష్ణుడికి అర్జునుడంటే ఎందుకంత ప్రేమ అని సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ సందేహానికి మనకు మహాభారతంలోని సభాపర్వంలో సమాధానం దొరుకుతుంది. అక్కడ దుర్యోధనుడే స్వయంగా కృష్ణార్జునుల స్నేహాన్ని ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు, ఆత్మా హి కృష్ణ పార్థస్య, ఆత్మా హి కృష్ణ పార్థస్య, కృష్ణస్యాత్మా ధనంజయః, కృష్ణస్యాత్మా ధనంజయః. యదు బ్రూయాదర్జున కృష్ణం, యదు బ్రూయాదర్జున కృష్ణం, సర్వం కుర్యాత్ అసంశయం, సర్వం కుర్యాత్ అసంశయం. కృష్ణో ధనంజయస్యార్తే
కృష్ణో ధనంజయస్యార్తే స్వర్గలోకమపి త్యజేత్ స్వర్గలోకమపి త్యజేత్ తథైవ పార్థం కృష్ణార్తే తథైవ పార్థం కృష్ణార్తే ప్రాణానపి పరిత్యజేత్ ప్రాణానపి పరిత్యజేత్ పరిత్యజేత్. అర్జునుడి ఆత్మ కృష్ణుడే, కృష్ణుడి ఆత్మ అర్జునుడే. అర్జునుడేమి చెబితే కృష్ణుడు చేస్తాడు. కృష్ణుడు అర్జునుడి కోసమే స్వర్గలోకాన్నైనా విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు కృష్ణుడి కోసం ప్రాణాలనైనా విడిచిపెడతాడు అనే ఈ మాటలను దుష్టుడైన దుర్యోధనుడే చెప్పినప్పటికీ అక్షరాలా సత్యాన్నే చెప్పాడు. మొత్తానికి ఎవరు చెప్పారు అనేది కాదు, ఏం చెప్పారు అనేది ముఖ్యం, అదే ప్రధానం. దీన్ని బట్టి కృష్ణ అర్జునుల సంబంధం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. అది సామాన్యమైన మానవుల సంబంధాలకు అతీతమైనది అని తెలుస్తున్నది. అనుకున్నట్లుగా మహాభారత యుద్ధం రానే వచ్చింది. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి తన వైపు ఉండి యుద్ధం చేయమని కోరటానికి శ్రీకృష్ణ భవనానికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు నిద్రిస్తున్నాడు. దుర్యోధనుడు మొదట పాదాల దగ్గర కూర్చోబోయి, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర మనం కూర్చోవటం వంటివేమిటి అని అహంకరించి తల దగ్గర ఉన్న సింహాసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కూడా కృష్ణుడిని తమ వైపు ఉండమని ప్రార్థించటానికి అక్కడికి వచ్చాడు. అర్జునుడు సరాసరి పాదాల వద్దకే వెళ్ళి పాదాల చెంతనే కూర్చున్నాడు. కృష్ణుడు నిద్ర నుంచి లేచాడు. లేస్తూనే అర్జునుడిని చూసి నవ్వుతూ పలకరించాడు. అర్జునుడిని కృష్ణుడిని చూసి స్తుతించాడు. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. లోల గోపాలిక బాలకోసి లోల గోపాలిక బాలకోసి కంస విధ్వంసినే పండితోసి కంస విధ్వంసిని పండితోసి. యాదవాళీ మక రాజ్యతంత్రే యాదవాళీ మహారాజ్యతంత్రే ధర్మ దీక్షా పునః స్థాపకోసి ధర్మ దీక్షా పునఃస్థాపకోసి. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. పాండవానీక సత్ పక్షగోసి పాండవానీక సత్పక్షగోసి పాపదుస్తంత్ర నిర్వాపకోసి పాపదుస్తంత్ర నిర్వాపకోసి. బాసురే భారతే పుణ్యదేశే ఆసురే భారతే పుణ్యదేశే ధర్మరాజవ్యయ స్థాపకోసి ధర్మరాజ్య వ్యవస్థాపకోసి. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. రుక్మిణీ నాయిక పాలకోసి రుక్మిణీ నాయికా పాలకోసి
సత్యభామా సతి రంజకోసి సత్యభామా సతీ రంజకోసి వల్లవి వల్లికా వల్లవి వల్లిక వెల్లితోసి వల్లవి వల్లిక వెల్లితోసి బ్రహ్మచార్యావ్రతే నిష్ఠితోసి బ్రహ్మచర్య వ్రత నిష్ఠితోసి ధర్మ సంస్థాపక కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ హే జరా సందది త్యంతకోసి త్యంతకోసి నారకోద్రేకని మూలకోసి నారకోద్రేకని మూలకోసి ధర్మచార్చ సభ నాయకోసి నాయకోసి మౌని వృత్ పంకజే భావితోసి దేశికా రాధనే తత్పరోసి తత్సుతో జీవన మోనితోసి మాదృశే చాపి మై త్రిరతోసి సర్వదా సచ్చిద నందదోసి For more videos like this, subscribe Big TV channel.